ట్రైలర్ నేను నిజంగా కూడా నేను ఓపెన్ చేయడం చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది కాగానే నా వెనకాల సురేష్ కొండేటి అనుకుంటా అదిరింది అన్నాడు. నాకేమో నీళ్ళు కాపించింది అది. ఎందుకంటే అంత షాక్ తిన్నా నేను. తర్వాత నేను అనుకున్నా ఇది హారరా అని, కానీ అది చూసిన విధానం చూస్తే మాత్రం హారర్ కాదు, ఇది అద్భుతంగా ఉంది అని అనిపించింది. ఏదేమైనా కానీ భోజ్పూర్లో డబ్బులు సంపాదించి తెలుగు సినిమాకి ఇన్వెస్ట్ చేయడం అన్నది నిజంగా కూడా సుబ్బారెడ్డిని అభినందిస్తూ ఉన్నాయి. కానీ భోజ్పూరి వాళ్ళు ఎవరైనా ఉంటే తీరుతారేమో, మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఈ తెలుగులో పెట్టుకుంటున్నారని. కానీ మంచి సినిమాలు తీసి కూడా ఇక్కడ ఒకసారి వచ్చి ఈ వర్షం సాక్షిగానే ఒక సినిమా తీసి రిస్క్ తీసుకుని మళ్ళీ కూడా సెకండ్ టైం L7 తీస్తున్నాను అన్న నాతో అంటే నేను మళ్ళీ రిస్క్ చేస్తున్నాడేమో అని నిజంగా అనుకున్నాను. నేను అనుకుని మా రామారావు వాళ్ళకి చెప్పాను, నేను మళ్ళీ రిస్క్ చేస్తున్నాడేమో, ఇంకొకసారి మళ్ళీ తెలుగు సినిమాలోకి వచ్చి హాయిగా ఉన్న భోజ్పూరిని వదిలిపెట్టేసేసి అని చెప్పి అనడం కూడా జరిగింది. ఏమన్నా నాకు ఐడియా లేదు కానీ ఒకసారి మీరు చూడండి అని చెప్పి రామారావు నాతో చెప్పడం కూడా జరిగింది. ఇక్కడికి వస్తేనే ఇక్కడంతా మా కుక్కట్పల్లి ఉన్నారు, మా తమ్ముడు దామోదర్ కానీ, మా రాఘవేంద్ర కానీ, మా వాళ్ళు ఉన్నారు, మా భాస్కర్, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏంటి కుక్కట్పల్లి అంతా వచ్చేస్తుందా ఇప్పుడు ఇక్కడికి అంటే లేదు, మేము ఫీల్డ్లో కూడా వెనకాల సుబ్బారెడ్డి వెనకాల ఉండి ఫీల్డ్లో కూడా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ఉన్నామమ్మా మేమందరం అని చెప్పి అనడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ముకుంద్ పాండే మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు అరుణ్ ఆదిత్, పూజా జవేరి, ఇప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు పేర్లు పిలవడానికి స్లిప్ చూస్తున్నాం, కానీ తర్వాత ఇప్పుడు బాహుబలిలో హిట్ అయితే కట్టప్పల్లాగా ఎట్లాగా చెప్పారో అట్లాగా వీళ్ళు కూడా ఫ్యూచర్లో అద్భుతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కెమెరా వర్క్ అయితే సూపర్గా ఉంది. కెమెరా వర్క్, మ్యూజిక్ వర్క్ దుర్గాప్రసాద్ అనుకుంటా ఉన్నారు, కెమెరా దుర్గాప్రసాద్, మ్యూజిక్ అరవింద్ శంకర్. నిజంగా కూడా ఒక్క నిమిషం గుండె ఆగి మళ్ళీ కొట్టుకునేంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు. కెమెరా వర్క్ కూడా అంతకంటే అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే, ఈరోజు ఎంత గొప్ప సినిమా అయినా సరే, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళైనా సరే, లేకపోతే ఈ రోజున బాహుబలి సినిమా తీసిన డైరెక్టర్ లాంటి ఇంత గొప్ప డైరెక్టర్లు కూడా హిట్ అయిన తర్వాత జనం నోళ్ళలో నాంతా ఉంటారు. అద్భుతమైన సినిమా ఇది. ఎందుకంటే అంత బాగా ఉండాలని చెప్పేసి మా సుబ్బారెడ్డి కూడా ఒక టాప్ టు టాప్ ప్రొడ్యూసర్లో ఒకటి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అంటే ప్రెస్ కూడా, పాత్రికేయులు కూడా దయచేసి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి. ఎందుకంటే టైటిల్ ముందు వినంగానే కొద్దిగా మైనస్గా అనిపిస్తుంది. ఆ టైటిల్ని ఇప్పుడు మొన్న బిచ్చగారు అనే సినిమా వచ్చింది, బిచ్చగారు సినిమా ప్రొడ్యూసర్ నాకు బాగా తెలుసు. నేను ఆయనతో ఆ సినిమా టైటిల్ చూడగానే నేను ఫోన్ చేసి మాట్లాడా, టైటిల్ ఏదన్నా మారిస్తే బాగుంటుందంటే, లేదు ఇది జడ్జిమెంట్, అద్భుతమైన జడ్జిమెంట్ వస్తుంది, మీరు చూడండి అని చెప్పారు. చూసిన తర్వాత నేను ఆ సినిమా చూసి నిజంగా తల్లి ప్రేమ అనేది ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా తీశాడని చెప్పేసి చెగలాడి తిరుపతిరావు గారిని నేను అభినందించడం కూడా జరిగింది. అంటే ముందు మనకి -L7 కూడా ఇలాంటి మైనస్లోంచి స్టార్ట్ అయ్యి 100% బిచ్చగాడిలాగా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసావాచ కోరుతూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్మించిన పెద్దలకి, పత్రికా మిత్రులకి అందరికీ. L7 ఈ థియేటికల్ ట్రైలర్ ఇక్కడికి రావడానికి కారణం మా పాండే అండి. ఇష్క్, మనం, చిన్నదాన్ని కోసంతో పాటు మా గుండెజారి గల్లంతైంది, ఇలాంటి సక్సెస్ఫుల్ మూవీస్ అన్నిటికీ వెనకాల తను ఉన్నాడు, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాడు. L7 అంటే ఏంటి అన్నాను, లవ్ 7 స్టేజెస్ అన్నాడు. బట్ తనలో ఇంకొక యాంగిల్ చూపించాడు ఈ సినిమాతోటి, ఈ ట్రైలర్ తోటి. డెఫినెట్గా తను సక్సెస్ సాధిస్తాడని కోరుకుంటున్నాను. అలాగే సుబ్బారెడ్డి గారు ఈ వర్షం సాక్షిగా టైంలో నాకు పరిచయం అండి. సినిమా అంటే ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా భోజ్పూర్ లాగా ఇక్కడ తనకు సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ హీరో ఆల్రెడీ కథ, తుంగభద్ర సినిమాలతో మనకు పరిచయం. యాక్టింగ్ స్కైల్ అతను ఆల్రెడీ పాస్ అయిపోయాడు. జస్ట్ అతనికి కావాల్సిన మంచి కథ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా, అది ఈ సినిమాతో దొరుకుతుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుబ్బారెడ్డి చాలా ఇంట్రెస్ట్గా ఈ ప్రాజెక్ట్ని తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నేను 4-5 సార్లు విన్నానండి, ఎడిటింగ్లో కానివ్వండి, డిజైన్స్లో కానివ్వండి. అక్కడ ఈ సినిమా చాలా బాగా వచ్చింది, డిఎస్ రావు చాలా బాగుందని నేను 4-5 సార్లు విన్నాను. ఖచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్లో టాక్ బయటకు వస్తుంది. నిజంగా అంత టాక్ ముందే వచ్చిందంటే చిన్న సినిమాకి, ఇందాక సార్ చెప్పినట్లు ఇది ఒక పెద్ద విజయాన్ని పొందబోతుంది. సుబ్బారెడ్డికి మంచి సక్సెస్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. అలాగే అరుణ్ ఆదిత్ మంచి ఎనర్జెటిక్ హీరో.
మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయనకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న కథ బలం ఉన్న ఇది కావాలి. అది దీంట్లో ఆయనకు దొరుకుతుంది. తప్పనిసరిగా మంచి సక్సెస్ అందుకుని ఆ ఇండస్ట్రీలో ఆ నలుగురు హీరోలు పెద్ద హీరోల్లో ఒక హీరో అవుతాడు అతను. అది నేను గ్రహించే ఒక సినిమా తీయాలని అంత ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా మంచి సక్సెస్ దొరుకుతుంది అరుణ్ గారు. మీకు మంచి విజయం లభిస్తుంది ఈ L7తో. ఇండస్ట్రీలో నేను ఎందుకన్నానంటే పదే ఇండస్ట్రీలో నేను మరలా చెప్తున్నాను 4-5 సార్లు అన్నా ఈ సినిమా గురించి. ఆ సినిమా చాలా బాగుంటుంది, ఆ సినిమా చాలా బాగుంటుందని. అంటే అసలు L7 అంటే ఏంటో అనుకునే, అది అసలు సినిమానా అనుకునే పరిధిలో ఆ సినిమాని గురించి చెప్పుకుంటున్నారంటే ఇది రిలీజ్ తర్వాత తప్పనిసరిగా సార్ అన్నట్టు ఒక బిచ్చగాళ్ళలాగా ఒక విజయాన్ని పొందుతుందని అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా సుబ్బారెడ్డికి మంచి విజయం రావాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఫస్ట్ స్పందించేసాను అక్కడ బయట. నేను నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే కొంతమంది సినిమాలు సరే ఒక 5 కోట్లు పెడుతున్నాం, 6 కోట్లు వస్తుందా, 5 కోట్లు మనకు సేఫ్లో బయటపడుతున్నాం అని ఆలోచించి సినిమాలు తీస్తుంటారు. సినిమాని ఒక ప్యాషన్గా రామనాయుడు గారి లాగా ఇట్లా ఒక డెడికేషన్ తోటి ప్యాషన్గా చేసే కొంతమంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మన సుబ్బారెడ్డి 100% నేను చెప్పగలను. ఎందుకంటే అతనితో నాకు బాగా చనువు ఉంది ఎప్పటి నుంచో. నేను బాగా స్టడీ చేశాను. ఒక డిజైన్ దగ్గర నుంచి ప్లస్ ఒక ఎడిటింగ్ వచ్చే ట్రైలర్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి చూసుకుంటాడు అతను. అంత బాగా తెలుసు కాబట్టి నేను చెప్తాను. సో ఇది వెల్ మేకడ్ సినిమా. అద్భుతంగా రేపొద్దున రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. అంత అద్భుతంగా ఈ ట్రైలర్ ఉంది కాబట్టి రేపు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. I'm a man of very few words. The trailer has been excellent, and then the team has done a very good job, and I wish them the very best success. Thank you. ఈ దినం ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి బావమరిది కావడము, ఆయన ద్వారా ఆయన పరిచయం అయ్యాడు. ఈ దినమే నిజంగా సుబ్బారెడ్డి గారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి కడప జిల్లాలో 2007 నుంచి భోజపూర్లో 5 సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇప్పుడు 2 తెలుగులో మళ్ళీ 2 సినిమాలు తీసి 2007 నుంచి ఇప్పుడు 7వ చిత్రంగా దీన్ని తీయడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా అసలు బ్రహ్మాండంగా ఉంది. ఈ హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి మంచి బ్రేక్ ఇచ్చి కమర్షియల్ హిట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సుబ్బారెడ్డి ఒక ఉన్నత స్థానం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ కన్వే చేస్తున్నాను. నేను మొట్టమొదటిగా నటుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్నా సుబ్బారెడ్డి గారికి, డైరెక్టర్ ముకుంద్ పాండే గారికి, మిగతా సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ అందరికీ నమస్కారం. అలాగే ఈ మూవీలో నేను వెన్నెల కిషోర్ గారితో కలిసి చేయడం జరిగింది. ఆయన సహాయ సహకారాలు చాలా గొప్పగా అందించి నన్ను ఎంకరేజ్ చేశారు. ఖచ్చితంగా ఇది మంచి మూవీ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆరామ్సే మన ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దయచేసి దీన్ని మీ మీడియా మిత్రులు పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్ళి మాకు సహాయం చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆనందించగలరని కోరుకుంటూ నమస్తే. ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ, అండ్ మా ముకుంద్ పాండే గారికి డైరెక్టర్కి థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు. మా కాస్టింగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. L7 మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మొదటిగా L7 సినిమా ఆయన చెప్పినట్టు ఫస్ట్ టైటిల్ చెప్పగానే నేను అన్నాను, సార్ L7 టైటిల్ అలా సార్ వర్క్ అవుతుందా, ఎక్కుతుందా, అర్థమవుతుందా అంటే, తమ్ముడు నన్ను నమ్ము ఈ టైటిల్ కంపల్సరీ వర్క్ అవుతుందని. కానీ యాక్చువల్లీ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లస్ ఆ టైటిల్ అన్నది అర్థం చేసుకున్నాను. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలిసింది. థ్యాంక్స్ అన్న. మా టీంలో మీరు నోటీస్ చేస్తుంటారు, ఎవరు ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు పనిచేయడం తప్పితే ఏం చేయరు. ఆయనకు ఒకటి డైరెక్షన్ వచ్చు, ఆయనకి కెమెరా వర్క్ వచ్చు, ఆయనకి ఎడిటింగ్ వచ్చు, అంతే అనమాట. యూజువలీ ప్రొడ్యూసర్స్ అంటే డబ్బులు పెడితే ప్రొడ్యూసర్స్, అందంగా ఉంటే హీరో అని అనుకుంటారు. కానీ యాక్టింగ్ వచ్చిన వాడు యాక్టర్ అవుతాడు. ప్రొడక్షన్ అన్నది డబ్బులు పెట్టడం కాదు, అదొక ఆర్ట్. డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్, అలాగా డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నది కూడా ఒక ఆర్ట్. పొద్దున్న యూనిట్ వ్యాన్ అన్నది వస్తుంది, అందరికి తెలుసు కదా, ఈ కెమెరా లైట్లు అవన్నీ వస్తాయి. దానికన్నా ముందు వచ్చి నించుని ఆ రోజంతా ఏం జరుగుతుందో తెలిసి ఆ రోజు ఈవినింగ్ ఫినిష్ చేసి వెళ్తారు. నేను చేసిన ప్రొడక్షన్లోనే చాలా కరెక్ట్గా యూజువలీ సినిమాలో ఏది ప్లాన్ చేసినట్టు జరగదు, మీ అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో మేము ఎప్పుడు ఏది ప్లాన్ చేసామో అది కరెక్ట్గా ఒక 2 to 5% కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ మీదంతా పర్ఫెక్ట్గా చేశారు ప్రొడక్షన్. ఇట్లాంటి ఒక ప్రొడక్షన్ అందించిన మా ప్రొడ్యూసర్ గారికి 1 round of applause ప్లీజ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ అరవింద్ శంకర్ గారు రీసెంట్గా ప్రెసిడెంట్ దగ్గర నుంచి నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు.
ఫస్ట్ మళ్ళీ అరవింద్ శంకర్ గారు యాక్చువల్లీ వాళ్ళు ఇష్క్లో ఒక 2 సాంగ్స్ చేశారనమాట. అప్పటి నుంచి ముకుంద్ గారికి మా డైరెక్టర్ గారికి పరిచయం. అప్పుడు కూడా మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి కొంచెం మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం బడ్జెట్ ఉంటుంది, వేరే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ పెడతామా అంటే కాదు, ఈ సినిమాకి ఆర్ఆర్ అనేది చాలా ముఖ్యం. సో కరెక్ట్ అయిన ఆర్ఆర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని చెప్పి అరవింద్ శంకర్ పెట్టారు. ఇద్దరు 2 ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చేశారనమాట. అరవింద్ శంకర్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై వాళ్ళు. కరెక్ట్గా మా సినిమా ఆర్ఆర్ వచ్చే టైంకి వాళ్ళకి నేషనల్ అవార్డు రావడం కూడా జరిగింది. బయట వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, మాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. మన సినిమా చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత పెద్ద సపోర్ట్ సినిమాకి అని. అలాగే దుర్గప్రసాద్ గారు అందరూ చెప్పారు సినిమా ఒక చిన్న ఈ రోజుల్లో ఎవరైనా సినిమా తీసేయచ్చు, కెమెరాలో కూడా ఫోన్ కెమెరాలో కూడా అందరు సినిమాలు తీసేస్తున్నారు కదా. సో కానీ అక్కడ ఒక ప్రొఫెషనల్ ఎడ్జ్ ఏంటి అని ఒక ఫ్రేమ్ చూడంగానే తెలుస్తుంది. అలా కరెక్ట్గా చేసింది ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సినిమా చూడడానికి ఒక పెద్ద సినిమాలా కనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది. యూజువలీ ప్రతి సినిమా ముందు చాలా టెన్షన్గా ఉంటాం, అంటే బ్యాక్గ్రౌండ్ లేని హీరోలం కదా, ఎవరెంత ప్రమోట్ చేస్తారు, ఎన్ని థియేటర్లు పడతాయా అని. ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా చాలా బాగుంది, మంచి రిలీజ్ అవుతుంది, త్వరలో మీ ముందు వస్తుంది, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ L7 థియేటర్ ట్రైలర్కు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అన్నలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మేము రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్లో మేము ఈ వర్షం సాక్షిగా, తెలుగులో ఈ వర్షం సాక్షిగా అయిపోయిన తర్వాత కొంచెం ఈ వర్షం సాక్షిగా మా సినిమా మేము అనుకున్నట్టు ఆడలేదు. అయినా సరే మంచి కథ కోసం వెయిట్ చేస్తే నెక్స్ట్ December 13th రిలీజ్ అయింది. అది తర్వాత రోజు నుంచే మేము కథ వినేదానికి ట్రై చేశాము. నాకు ముకుంద్ పాండే వచ్చేసి కథ చెప్పాడు. జనరల్గా కొత్త వాళ్ళు వస్తున్నారు వెళ్ళి నా దగ్గరికి అనే ఫీల్ ఉండేది. నేను మ్యాక్సిమం భోజ్పూర్లో కూడా అందరినీ కొత్త వాళ్ళతోనే ఇంట్రడ్యూస్ చేశాను. సరే మనకు అలా వర్కౌట్ అవుతుందిలే అని చెప్పేసి కథ విన్న తర్వాత కథ బాగా నచ్చింది. దాన్ని డెవలప్ చేద్దామని ఒక 3 months కథ మీద కూర్చున్నాము. కథ డెవలప్ అయింది. కథ డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాకు యాక్చువల్గా కథ అడిగాను ఫస్ట్ ముకుంద్ పాండేని. ఎస్, ఈ సినిమాకు చాలా బాగా నెరేషన్ చేసుకుంటున్నాడు, అతని కథ అతనే తీస్తే బాగుంటుందనే ఒక దీంతో అతను నమ్మి అతని కోసమే నువ్వు చేసుకో పాండే, నీకే డైరెక్షన్ ఇస్తున్నానని చెప్పాను. కొత్తోడైనా కూడా ఆయన మీద నమ్మకం పెట్టి డైరెక్షన్ ఇచ్చాను నేను. బట్ దానికి మంచి న్యాయం చేశాడు. ఇంకా తర్వాత టెక్నీషియన్స్, మా కెమెరామెన్ కూడా కొత్త కెమెరామెన్నే. ఆయన్ను తీసుకొచ్చినప్పుడు వన్ డే నేను మాట్లాడగానే, జనరల్గా నాకు ఫోటోగ్రఫీతో కొంచెం అనుభవం ఉంది, తర్వాత చూసిన తర్వాత నాకు అనిపించింది కంపల్సరీ ఇతనికి ది బెస్ట్ ఇస్తాడని. కాకపోతే ది బెస్ట్ వాడు కన్నా ఎక్కువ ఇచ్చాడు. చాలా బాగా చేశాడు కెమెరా వర్క్ మాకు ఈ సినిమాలో. థ్యాంక్ యూ ప్రసాద్. దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎడిటింగ్ విషయానికి వచ్చినప్పుడు ఎడిటింగ్ కోసం కూడా చాలా ట్రై చేసాము. దాన్ని కొత్త రక్తాన్ని పట్టుకొచ్చుకున్నాం మేము. మా రవి మన పెద్ద ఆయన కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్, తను చాలా గొప్పగా ఎడిటింగ్ చేశాడు. ప్రతి ఒక్క ఎక్కడైతే మనం పోస్ట్ ప్రొడక్షన్లో మనం వెళ్తున్నామో ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది మా సినిమాకి. ఖచ్చితంగా మా ఈ టీం వర్క్, ఇది ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామెన్ వర్క్ కానే కాదు మా సినిమా. ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా పనిచేసినారు కాబట్టి మాకు ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను దాన్ని నమ్ముతున్నాను. ఇది ఎవరి సినిమా కాదు, ప్రతి ఒక్క టెక్నీషియను, జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి కూడా మాకు బాగా చేశారు. సో ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి వీళ్ళంతా కారణమయ్యారు. తర్వాత మా హీరో నేను చాలా ఎంత చెప్పినా తక్కువే. నాకు ఎప్పుడు హీరోలు అట్లుంటారు. నేను ఎందుకంటే భోజ్పూరిలో సూపర్ స్టార్లు అందరితో చేశాను. అనుభవం సూపర్ స్టార్లు అంటేనే ఒక గంట అటు ఇటు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఎక్కడ నేను 6:30 జనరల్గా నాకు అలవాటు తొందరగా షూటింగ్కి వెళ్ళిపోవడం. బట్ 7 గంటలకు షాట్ అంటే నేను 5:30, 6 లోపలే ఉంటాను. పోటీ పడేవాడు, నాతో పాటు వద్దామని మా హీరో. థ్యాంక్ యూ తమ్ముడు, బాగా చేసి పెట్టావు, నాకు చాలా అనుకూలంగా ఉన్నావు ఈ సినిమాలో. ఇంకా కథ విషయానికి వస్తే, ప్రేక్షకులు ఈ సినిమాను థ్రిల్లరా, హారరా, లేకపోతే లవ్వా, ఇంకోటి అనే మా సినిమా హారర్ కాదు, థ్రిల్లర్ కాదు, ప్రతి ఒక్కటి థ్రిల్లింగ్ ఉంది, హారర్ ఉంది, ప్రేమ ఉంది, తల్లి కూతురు ప్రేమ ఉంది. తల్లి కూతురు ప్రేమలో కూడా తల్లి కూతురు ప్రేమ కంటే మనుషులకు, దేవతలకు, దయ్యాలకు, ఎవరికైనా తల్లి కూతురు ప్రేమ అనే గొప్ప కాన్సెప్ట్తో మేము ఈ సినిమాని తీసాము. L7 అంటేనే 7కు ఒక పెద్ద మీనింగ్ ఉంది ఈ సినిమాలో. 7 అంటేనే ఏదో 7 కాదు. ప్రపంచంలో ఇందాక మన ట్రైలర్లో ఏదైతే వచ్చిందో, ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు మనిషిని పోలిన మనిషి 7 మంది ఉంటారు అనుకుంటారు.
బట్ అది నిజం. ఆ నిజము ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా ఉంటారు అనేది ఈ 7కు చాలా గొప్ప కథ ఉంది. దాంట్లో ఒక ఫైర్ ఉంది మా దాంట్లో. ఆ ఫైర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన ప్రపంచంలో మనకు అగ్ని అనేది చాలా పవిత్రమైంది. ఏది యోగాల్లో కానీ ఇంకో దాంట్లోనే అగ్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అంత గొప్ప అగ్నికి సంబంధించిన సినిమా ఇది. కాబట్టి ఇది ఒక జోనర్ సినిమా కానే కాదు, యూత్కు మంచి రొమాన్స్ ఉంది. ట్రైలర్లో చూపించినట్టు మంచి స్విమ్మింగ్ పూల్లో హీరో హీరోయిన్ కూడా చూపించామండి, ఎంజాయ్ చేయొచ్చు. రొమాన్స్ ఉంది, దాని తర్వాత ఒక మంచి కథ ఉంది, ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఏడుస్తారు, నవ్వుతారు, భయపడతారు. కాబట్టి మా సినిమాను ఖచ్చితంగా ఆదరించండి. నా కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.